అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మనకు తెలుసు కదా, ఈ లోకంలో బ్రతికే ఈ 4 రోజుల జీవితంలో వెండి బంగారముల కంటే మంచి పేరు కోరతగినది అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంచి పేరు మనకు రావాలంటే మంచి క్రియలు అనగా వాక్యానుసారమైనటువంటి మంచి క్రియలు, ఇతరులకు మనము మేలు చేసే, ఇతరులకు సహాయపడేటువంటి కార్యక్రమాలు మనం జరిగించినప్పుడు తప్పకుండా మనకు మంచి పేరు వస్తుంది. సత్క్రియలు అంటాం బైబిల్ పరిభాషలో. మనం సత్క్రియలు చేసేవారము ఉన్నట్లయితే తప్పకుండా ఈ మంచి పేరు మనకు వస్తుంది అని మనం గమనించవలసిన వారం ఏంటాం. ఇక్కడ తిమోతి గురించి మరి వైద్యుడైన లూకా వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. శిష్యుడు అనే ఒక మంచి పేరును తిమోతి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈయన యొక్క తల్లి కూడా ఒక విశ్వాసి అని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ తల్లులారా, మీ కుమారులను కూడా ఆ యొక్క తిమోతి తల్లిలాగా మనము దేవుని వాక్యంలో పెంచినట్లయితే మన పిల్లలు దారి తప్పకుండా ఒక మంచి పేరు పొందిన వారుగానే వారు దేవుని సన్నిధిలో పెరిగి పెద్దవారు అవుతారనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఒక మంచి తల్లి అనే పేరు ప్రతి క్రైస్తవ తల్లి సంపాదించుకోవాలి. మంచి తల్లి అనగా కుమారులు కుమార్తెల కొరకు నిరంతరం ప్రార్థించే తల్లిగా ప్రతి క్రైస్తవ తల్లి ఉండగలిగితే అది ఎంతో ప్రయోజనకరం, ఎంతో మేలుకరమని మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ అశాశ్వతమైన జీవితంలో ఆ మంచి పేరు కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.